చోట్ల మీరు అరెస్ట్ మేము బండి సాయి భగీరథ్ను 9 రోజులైనా మీరు అరెస్ట్ చేయలేదండి. కానీ మీరు ఈ అరెస్ట్ వ్యవహారంలో కొన్ని ఘోరాలు చేసిండ్రు, అవి నేను చెప్తా. మీరు ఎన్టీవీ రిపోర్టర్ దొంతు రమేష్ను విమానాశ్రయంలో అత్యంత దారుణంగా పట్టుకున్నారు. ఇంకొక 2-3 రిపోర్టర్లను పట్టుకున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ నాయకుడు క్రిషాంక్ను ఇంటికి పోయి ఎత్తుకొని వచ్చిండ్రు. నల్ల బాలు అమ్మతో కలిసి అన్నం తింటుంటే కరీంనగర్లో ఆ ప్లేట్ను తన్ని అన్నం కింద పడేసి గుంజుకుంటూ వచ్చి 16 రోజులు కరీంనగర్ జైల్లో పెట్టిండ్రు. రేవతి అనే ఒక జర్నలిస్టు, తన్వి యాదవ్ అని ఇంకొక అమ్మాయి, వీళ్ళిద్దరిని కూడా రాత్రి 2 గంటలకు అరెస్ట్ చేసి జైలుకు పంపించిండ్రు. వాళ్ళు చెప్పిన నేరం ఏంటి? ప్రభుత్వంలో కరెంటు సరఫరా సరిగా లేదని చెప్తే మీరు వాళ్ళను అరెస్ట్ చేశారు. లగచర్ల రైతులు రాత్రి 2 గంటలకు ఆ ఊరి మీద పడి మగవాళ్ళందరినీ కూడా ఎత్తుకొని పోయినరు. అమ్మాయిలందరూ కూడా పక్కన ఉండే పొలాల్లో పోయి తలదాచుకున్నారు. ఇది మీరు చేస్తున్న సత్యన్యాయం. మరి ఆ విషయంలో ఇంత స్పీడ్గా యాక్ట్ చేసిన, ఇమీడియట్గా యాక్ట్ చేసిన అంటున్నారు కదా రేవంత్ రెడ్డి గారు. మరి ఈ విషయంలో బండి సాయి భగీరథ్ గత 9 రోజులుగా ఎందుకు దొరకడం లేదు పోలీసు వాళ్ళకు? మీరు ఇలా అంటున్నారు. నిన్న అన్నారు, ఏమన్నారు? నేను హోంమంత్రి సంజయ్ గారికి చెప్తున్నా తీసుకురావాలన్నారు. ఇవాళ న్యూస్ వస్తూ ఉన్నది, రూమర్సో మరి ఎంతవరకు నిజమో మనకు తెలియదు. ఆయన మేడ్చల్ కోర్టులో ప్రొడ్యూస్ చేసేదాకా మనకు తెలియదు. కానీ ఆయన ఇవాళ సరెండర్ అవుతాడు, దొరికిండు, అది ఇది అని అంటున్నారు. అంటే మీరు నిన్న స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, ఆయన ఇవాళ వస్తున్నాడు. అంటే ఈ రాష్ట్రంలో బండి సాయి భగీరథ్ ఎక్కడ తలదాచుకున్నాడు అన్న విషయం కేవలం 2 వ్యక్తులకే తెలుసు. ఒకటి బండి సంజయ్ గారు, రెండోది రేవంత్ రెడ్డి గారు. వీళ్ళిద్దరికే తెలుసు, ఇంకెవరికి తెలియదు. అంతే కదా. మరి దీంట్లో ఇంకా వేరే ఆలోచన ఏముంటుంది మీరు చెప్పండి. సో